అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళైతే మన పూజా రూమ్ టూర్ చేయబోతున్నాను. చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. ఈ మందిరం డీటెయిల్‌గా వీడియో చేయమని చెప్పి. అలాగే విగ్రహాల గురించి అడిగారు. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా ఉంటదనమాట. చాలా సింపుల్‌గా ఉంటది. ఎక్కువ హడావిడేమి ఉండదనమాట. ముందైతే ఈ పూజా మందిరం గురించొచ్చేస్తే, ఈ ఈ వుడ్ అంతా కూడా ప్లైవుడ్ అండి. నార్మల్ ప్లైవుడ్‌కి ఇది డెకోలం షీట్ అనమాట. పైనొచ్చింది డెకోలం షీటు. ఈ షీట్‌కి ఈ ఇలా డిజైన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఒక పక్క ఓము, ఒక పక్క స్వస్తిక్ వచ్చేలాగా. అలాగే ఔట్ సైడ్ అంతా కూడా ఇట్లా మనకి సూర్యకిరణాలు వచ్చినట్లుగా ఈ డిజైన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఇంకొకటొచ్చేసి ఈ డిజైన్ ఇలాగా చూస్తున్నారు కదా! ఇట్లా ఒక ఫ్లవర్ షేపు. అలాగే కింద 2 లోటస్‌లొచ్చేలాగా ఇలాగ మనం తీసుకెళ్తే అక్కడ కటింగ్ చేసిచ్చేస్తారు. ఇట్లా కట్ చేయించుకున్నాననమాట. కట్ చేయించుకున్న తర్వాత ఈ డెకోలం షీట్ అంతా కూడా వాళ్ళు వుడ్ వర్క్ చేసే వాళ్ళంతా కూడా ఇట్లా చేస్తారు. మొత్తం కూడా ప్లైవుడ్డేనండి. పైన వేసింది డెకోలం షీటు. ఇంత హైట్‌లో ఉంటది. లోపలికొచ్చేస్తే ఈ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది కదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా పీవీసీ కటింగు. ఇక్కడ కూడా మధ్యలో ఓం వచ్చినట్లుగా పెట్టించుకున్నాను. మిగతా అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తది. లోపలంతా కూడా స్ట్రిప్ లైట్ ఉంటది. లైట్ ఆన్ చేసి చక్కగా ఆ లైటింగ్‌తో చక్కగా చూడడానికి బావుంటదనమాట. పైనొచ్చేసి 2 చిన్న లైట్లు, చాలా చిన్నవి వార్మ్ లైట్స్ పెట్టించుకున్నాను. దగ్గర నుంచి లాస్ట్‌లో క్లిప్పింగ్స్ అన్నీ దగ్గరగా చూపిస్తానులెండి. నేను ఎలా కటింగ్ చేయించుకున్నాననేది. ఈ బ్యాక్‌గ్రౌండ్ లైటు ప్రస్తుతానికి కొంచెం బ్లింక్ అవుతుంది. అందువల్ల ఆన్ చేయలేదు దాన్ని. ఆ లైట్‌తో ఇంకా బావుంటదనమాట స్ట్రిప్ లైట్ అనేది. అప్పుడు ఆ ఓం షేప్ నీట్‌గా కనిపిస్తది. ఇంకా లోపల బ్యాక్‌గ్రౌండ్ అయితే అది. కింద ఇక్కడ వచ్చేసి ఈ హైట్‌లో పెట్టించుకున్నాననమాట. ఈ హైట్‌లో పెట్టిచ్చేసుకుంటే నాకిట్లా ఇక్కడ కుంకుమ పూజ అవి చేసుకోవడానికి కానీ ఈజీగా ఉండేలాగా ఇట్లా పెట్టించుకున్నాను. ఇదొచ్చేసి వృత్తు జస్ట్ ఇంత ప్లేస్ ఉంది కదా! ఇవన్నీ ఆక్యుపై చేసేసాయి కదా! మరి పూజలప్పుడు అలాంటప్పుడు ఎక్కువ పలహారాలు, పండ్లు ఇవన్నీ పెట్టుకోవాలంటే ప్లేస్ లేదు కదా! ఒక డ్రా పెట్టించుకున్నాననమాట. ఇట్లా చక్కగా నేనిక్కడ మనం ఏదైనా పలహారాలు చేసినా సరే, ఎక్కువ పండ్లు పెట్టాల్సినప్పుడు, అమ్మవారికి చీర, సారె అలాంటివి పెట్టుకోవాలన్నా కూడా ఈ ప్లేస్ అంతా కూడా ఉపయోగించుకోవచ్చు. పండుగలప్పుడు నాకు అవసరమైనప్పుడే ఇది డ్రా ఓపెన్ చేసుకుంటాను. మిగతా అప్పుడు మనం ఇలా లోపలికి ఏసుకోవచ్చు. ఇట్లా అనమాట. ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. మధ్యలో అదొచ్చేసింది కదండీ! కిందొచ్చేసి 2 కబోర్డ్‌లొచ్చాయనమాట చిన్నవి. నేను 2 కూడా డ్రాలు పెట్టమన్నప్పుడు ఒకటి మాత్రమే ఇట్లా డ్రా పెట్టారు. ఒకటి మామూలుగా ఇట్లా డోర్ ఓపెన్ చేసేలాగా పెట్టారనమాట. వీటిల్లో పూజకి సంబంధించినవి అవన్నీ కూడా సర్దుకుంటాను. దీంట్లో కూడా వాటికి సంబంధించి నేనెలా సర్దుకున్నానో కూడా చూపిస్తాను. నేనేంటంటే ఇట్లా చిన్నదే ఉండాలి మందిరము. పటాలు కూడా ఎక్కువ లేకుండా సింపుల్‌గా పెట్టుకోవాలని అనుకున్నాననమాట. నేను ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తాను. పటాల విషయానికొస్తే గణపయ్య, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు. పటాలను నేనిలా సింపుల్‌గా మనకి ఓల్డ్ మోడల్ పాత స్టైల్‌లోనే ఉండాలని అనుకున్నానండి. ఇంట్లోకొచ్చినప్పుడు ఇవే తీసుకున్నాననమాట. చాలా తక్కువ కాస్ట్ కూడా. నాకు ఈ పటాలని ఎందుకు ఎంచుకున్నానంటే వారి ముఖ కవళికలు, అమ్మవారి చిరునవ్వు చూడండి ఎలా కనిపిస్తుందో, అట్లా ఈ స్పష్టతగా వాళ్ళు నీట్‌గా కనిపెడతారు అని చెప్పేసి ఇలాంటి పటాల్ని ఎంచుకున్నాననమాట. బ్రహ్మంగారి తాతండి. అమ్మమ్మ వాళ్ళు అంటే మా వారు నానమ్మ వాళ్ళు అక్కడికి గూడా వెళ్తారనమాట మఠంకి. అలా బ్రహ్మంగారి తాత కూడా ఉంటారు. ఆ పక్కనే రామయ్య తండ్రి, సీతమ్మ, అందులోని శివయ్య అందరూ ఉంటారనమాట. అమ్మ కాశీ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. వెన్నమద్దు తింటూ కృష్ణయ్య కూడా ఉన్నారు కదా అక్కడ. అమ్మ తీసుకొచ్చారు ఒకసారి. అలాగే పక్కన కామాక్షి అమ్మవారు. విగ్రహాలంటూ నా దగ్గర పెద్దగా ఏముండవండి. చాలా సింపుల్‌గా గణపయ్య, లక్ష్మీ అమ్మవారు, చిన్న గోమాత ఉంది కదండీ! అలా చిన్న సైజులో ఉండేవి తీసుకున్నాను. అయితే అవి సాలిడ్‌గా ఉంటాయండి. హాలోగా ఉండవనమాట. హాలోగా ఉండేవి పెద్ద సైజు వాటికన్నా ఇలా సాలిడ్‌గా ఉండేవి చిన్న సైజులో పెట్టుకుంటే బావుంటది. నా దగ్గరున్న విగ్రహాలైతే ఇవే అనమాట అండి. చాలా సార్లు అడుగున్నారు కదా! అందుకే దగ్గరగా చూపిస్తున్నాను మీకోసం. దేవుని పటాలు, విగ్రహాలైతే అవే అనమాట. చాలా సింపుల్‌గా ఉంటాయండి. రోజు చిన్నవే పెట్టుకుంటాననమాట వెండి కుందులను. పెద్దవొచ్చేసి పండుగలప్పుడు వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇట్లా విశేషమైన రోజుల్లో దీపావళి అలాంటప్పుడు మాత్రము పెద్దవి వెండి విగ్రహాలు అలా పెట్టుకుంటాను. రోజువారీ అయితే ఇవే ఉంటాయన్నమాట. అమ్మవారి ముందర ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని
అందులో నేను ఒక రూ. 5 కాయిన్‌కి ఇట్లా బొట్టు పెట్టి పెడతాననమాట. రూ. 1 కాయిన్ అయినా ఓకే. అట్లా పెట్టుకొని అప్పుడప్పుడు నేను హెడ్ బాత్ చేసినప్పుడు అలా కుంకుమ పూజ అది చేసుకుంటా అనమాట. ఇంకా ఆ కుంకుమ ఇక్కడ ఉంటది. డైలీ కూడా అదే పెట్టుకుంటా ఉంటామనమాట. అందుకని ఈ ప్లేట్‌ని ఇక్కడ పెట్టుకోనున్నాను. ఇంకా అలాగే ఇంక ఈ కుందులు ఇవి సింపుల్‌గా చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. ఇంకిక్కడ నేను చదువుకునే బుక్స్ ఇలాంటివి ఇక్కడ అందుబాటులో ఇక్కడ ఉంచుకుంటాను. ఇంక ఇందులో వచ్చేసి ఇంక నేను టెంపుల్‌కి వెళ్తుంటాను గదా! ఆ టెంపుల్‌కి సంబంధించినవన్నీ కూడా ఈ పసుపు, కుంకుమ అక్కడ టెంపుల్‌లో దీపం పెడుతుంటాను కదా! అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా ఇందులో ఈ దారాలు పెద్దవి ఇవి ఉంటాయి కదా! సూదులు ఇలాంటివి ఎతుక్కోకుండా మనం పండగలప్పుడు పూలవి కుట్టుకోవడానికి ఇందులోనే ఉంటాయన్నమాట. ఈ గుగ్గిళ్ళమని ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఎక్స్‌ట్రా వక్కలు ఇలాంటివి. ఇంక టెంపుల్‌లో ఇస్తుంటారు కదా! అప్పుడప్పుడు బ్యాంగిల్స్, పసుపు తాడు, పసుపు కొమ్ము ఇలాంటివి ఇందులో పెట్టి ఉంచాను. ఇంకా ఎక్స్‌ట్రా మ్యాచ్ బాక్సెస్ అలాంటివి. ఇంకా అలాగే దీపం నూనె ఇవి ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఈ ఈశాన్య మూలలో ఇది మనకి రామయ్య తండ్రిని అక్కడ స్థాపించినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చారు కదండి. ఇంకా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట స్వామిది గుర్తుగా. ఇంకా అలాగే మన ఇంటికి భూమి పూజ చేసినప్పుడు రాస్తారు కదా, అది కూడా ఇలాగే ఉంచుకున్నాను ఇందులో. ఇది రీసెంట్గా పాపతో ముడుపు కట్టించాను కదా, ఇంకా ముడుపులు అనమాట ఇవన్నీ కూడా. ఇంకా ఈ రాగి చెంబులో వచ్చేసి ఇట్లా కాయిన్స్ అవి వేసి పెడతా ఉంటాను అనమాట. ఇది మీకు ఒక విషయం చెప్తాను. ఇంకా అందులోనే ముడుపులు అవి కూడా ఉంటాయి ఒక్క సైడ్కి. ఇంకా ఈ రాగి చెంబు గురించి చెప్తానన్నాను కదా. నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు సరస్వతి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి సికింద్రాబాద్లో. చాలా ఫేమస్ ఇప్పుడు. ఒకప్పుడు చాలా చిన్న టెంపుల్. అప్పుడు చిన్నగా బాబు పాపని నేను రెగ్యులర్గా ఆ టెంపుల్కి వెళ్ళేదాన్ని. పక్కనే ఉండేవాళ్ళం అనమాట అపార్ట్మెంట్లో. గాంధీ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అయితే అక్కడికి రెగ్యులర్గా వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ శివయ్య దగ్గర పూజారి గారు బాగా మాట్లాడేవారు. వారు ఏం చెప్పారంటే ప్రతిరోజు కూడా సార్తోటే మా వారితోటి బయలుదేరి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్తుంటారు కదా, వారి జోబీలో నుంచి పర్సులో నుంచి ఒక్క రూపాయి అయినా సరే ఒక రాగి చెంబులో వేసి పెట్టమన్నారు ప్రతిరోజు వెళ్ళేటప్పుడు. అదంతా నిండాక ఏదైనా సరే అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి కదా, దుర్గమ్మ కానీ సరస్వతి అమ్మ కానీ లక్ష్మీ అమ్మవారు కానీ అమ్మవారు టెంపుల్స్లో హుండీలో వేయమని చెప్పారు నిండాక. అప్పుడు నాకు స్వామి చెప్పినప్పుడు వెంటనే స్టార్ట్ చేశాను. ఇంకా ఎందుకు ఏంటి ఫలితం వాటి గురించి ఇంక నేను ఏది ప్రశ్నించలేదు. నేను ఒకటే అనుకున్నాను, ఇప్పుడు మనం స్వామి చెప్పిన దానిలో అర్థం ఏంటంటే మనం ఒక రూ. 10 సంపాదిస్తున్నామంటే అందులో ఒక రూపాయి భగవంతుని కోసం అలా పక్కన పెట్టమని అర్థం అని నేను అనుకున్నాను. వారి దయ వారి ఆజ్ఞ లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం కదా. బహుశా అందుకే చెప్పుంటారేమో అనుకుంటున్నాను. ఒక్క రూపాయి అయినా సరే కాయిన్స్ ఒక్క రూపాయినా వేసి పెట్టమన్నారనమాట. ఇంకా వెంటనే స్టార్ట్ చేశాను. ఆ రోజు నాకు వెంటనే రాగి చెంబు లేదు ఇంట్లో. నాకు పెళ్ళప్పుడు ఇది పంచపాత్ర ఉంటుంది కదా, అది వెండియి తీసుకున్నాక అవి పక్కన ఉన్నాయన్నమాట. అది కూడా రాగి పాత్రే కదా, అందులో వేస్తా వచ్చాను. అది నిండగానే టెంపుల్లోనే వేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఇలా రాగి చెంబు తీసుకున్న తర్వాత ఇందులో వేస్తూ ఉంటాను. అట్లా కాయిన్స్ మా వారు గుర్తున్నప్పుడల్లా, అంటే డైలీ ఒక్కొక్కసారి మిస్ అయినా సరే గుర్తున్నప్పుడల్లా అలా వేస్తుంటారు. ఇక్కడ ఇందులో వేయకపోయినా అక్కడ వెళ్తూ వెళ్తూ అమ్మవారి దగ్గర పెట్టేసి వెళ్తారనమాట. నేను తర్వాత పూజ చేసేటప్పుడు తీసుకొని ఈ చెంబులో వేస్తూ ఉంటాను. అట్లా నాకు అప్పటి నుంచి అలవాటైపోయింది ఇది. మా పిల్లలు చిన్న పిల్లలప్పటి నుంచి అలవాటనమాట. ఇంకా దీన్ని కూడా ఒక దాంట్లో సపరేట్‌గా పెట్టేసుకొని ఇంకా కార్నర్‌లో ఉంచుకుంటాను. ఇందులోనే ముడుపులు అవి కూడా ఉన్నాయి. పాప వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంది కదా, మొన్న వీడియోలో చూపించున్నాను. అలాగే నేను గణపయ్యకి కూడా ముడుపు కట్టుకోనున్నాను. 11 నెలలు పూజ చేస్తానని. ఇంకా అవి కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా తగలకుండా మనకి లోపలికి అలా పెట్టేసుకుంటాననమాట. ఇంకా ఇందులో వచ్చేసి ఇవే ఉంటాయి. ఇంకా ఇటువైపు వచ్చేసి ఇట్లా డ్రా సిస్టమ్ ఉండేది పెట్టారు వచ్చేసి. సేమ్ అందరికి ఉండేవే కదండి. ఇంకా కర్పూరము, ఒత్తులు, ఆవు నెయ్యి, గంధము ఇంకా అలాంటివన్నీ కూడా అందులో పెట్టుకో ఉంటాను. కుంకుమ వచ్చేసి నేను డబ్బాల్లో పోసి పెట్టనండి. డబ్బాల్లో పోసాక ఓపెన్ చేసి ఖచ్చితంగా చిన్న పురుగని స్టార్ట్ అవుద్ది. అదే మనం అలాగే కవర్లో ఉంచుకున్నాం అనుకోండి, ఆ ప్యాకింగ్లోనే పాడవదు అనమాట. ఎన్ని రోజులున్నా ఇందులో ఉంటే పాడవదు. అదే మనం ఓపెన్ చేసి ఇందులోనే పోసామా తప్పకుండా ఒక 10-15 డేస్కి
నల్ల పురుగులాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను ఇందులోనే పెట్టుకొని కావాల్సిన వరకు అప్పటికప్పుడు ఒక పళ్ళెంలో వేసుకొని అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకుంటా ఉంటాను. అట్లా ఒక 2 ప్యాకెట్లు ఎప్పుడు స్టోర్ ఉండేలాగా చూసుకుంటాను. ఈ గోపురంది ఈ రెడ్ షేడ్ది చాలా మంచి సువాసనతో ఉంటుందండి. ఇదే తీసుకుంటాను నేను. ఇంకా డబ్బాలంతా కూడా ఉంటాయి. సాంబ్రాణి ధూపం వేస్తుంటాం కదా, ఈ సాంబ్రాణి గుగ్గిలం ఇవన్నీ కలిపి పెట్టుకుంటాను అప్పుడప్పుడు ధూపం వేయడానికి. ఇంకా గంధంలో ఈ రోజ్ వాటర్ కలిపి బొట్లు పెట్టడానికి గంధంలో కలపడానికి ఈ రోజ్ వాటర్ ఉపయోగిస్తూ ఉంటాను. ఇంకా ఈ క్లాత్లు ఉన్నాయి కదా, ఈ క్లాత్లన్నీ కూడా మన బేస్ అడుగుని వేస్తాం కదా, అవన్నీ వాష్ చేసి పెట్టుకొని ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకో ఉంటాను. మళ్ళీ మనం మార్చేటప్పుడు ఇక్కడ వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకొకటి వచ్చేసి ఈ ధూప్ స్టిక్లు కూడా ఉంటాయి, కృష్ణయ్య దగ్గర పెట్టడానికి ఇవి బాగుంటాయి. ఇది నేను కృష్ణ మందిరం వాళ్ళు పెట్టి అమ్ముతుంటే తీసుకున్నాను. మంచి చందనం ఫ్లేవర్ అండి, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది, అసలు మంచి సువాసన అనమాట. అసలు చందనం స్మెల్ వస్తుంది అనమాట, మంచి సువాసనతో. కృష్ణ మందిరం వాళ్ళు సేల్ చేస్తుంటే తీసుకున్నాను. ఇటు పక్కన అగరబత్తులు అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంక ఈ డ్రాలో ఇలా ఉంటాయి. ఇంక ఇవన్నీ వచ్చేసి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంక ఈ పక్కనే ఒక స్టూలు, ఇంక ఇట్లాగే మ్యాట్ పెట్టుకో ఉంటాను. మ్యాట్ ఏమో డైలీ పూజకి మ్యాట్ వేసుకొని కూర్చొని పూజ చేసుకుంటాను. ఇంక ఎక్కువసేపు లలిత అలాంటివి చదవాలంటే ఎక్కువసేపు కింద కూర్చోలేనప్పుడు ఇట్లా స్టూల్ మీద కూర్చొని పూజ చేసుకుంటాను. చదువుకోవాలంటే ఎక్కువగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇక స్టూల్ అవి పక్కనే ఉంచుకున్నాను. ఒకటి ఏంటంటే కింద ఆని లేదండి, అది గ్యాప్ ఉందనమాట. కింద కూడా మాప్ వేసుకోవచ్చు. కిందకల్లా ఆని చేస్తే మనం మాప్ వేసినప్పుడు అట్లా ఇది ప్లైవుడ్ కదా, మళ్ళీ పాడవుతుందని చెప్పి కొంచెం హైట్ గ్యాప్ ఉంచామన్నమాట. మనం మాప్ చేసుకునేలాగా తుడుచుకునేదానికి వీలుగా కింద ఓపెన్ ఉంటుంది అనమాట. ఇంక ఈ పూజా మందిరం గురించి ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే చాలా కామెంట్స్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇంక ఈ వీడియోలో పూర్తిగా డెడికేటెడ్గా పూజా మందిరం గురించే చేయాలనుకున్నాను. ఇంక నెక్స్ట్ ఎవరైనా అడిగితే ఈ వీడియోని నేను లింక్ షేర్ చేయొచ్చు వాళ్ళకి. ఇంకా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ పూజ చేసుకుంటాను కదా, అలాగే ఈశాన్యం కార్నర్లో నేను చిన్న గణపైని ఓంని పెట్టుకో ఉంటాను, చూపిస్తాను. అలాగే కృష్ణయ్యని కూడా చూపిస్తాను. అలా ఇక్కడ ఈశాన్యం కార్నర్ అనమాట. ఇంకా మధ్యలోకి అలా ఒకటి రెడీమేడ్గా మనకు దొరుకుతుంటాయి కదా, గ్లాస్ ట్రే లాగా పెట్టి చేసుకున్నాను. ఇంకా అక్కడ గణపయ్యని, బుజ్జి గణపయ్య అండి, పంచలోహాలతో ఉంటారనమాట. నేను తిరుపతిలో తీసుకున్నాను. ఇంకొక ప్లేట్లో బియ్యం పోసేసి అందులో పెడతా ఉంటాను గణపయ్యని. ఇంకా అక్కడ కూడా ధూపం చూపించుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అలాగే ఓం ఉంది, ఇంకా ఓం కూడా ఆ కార్నర్లోనే పెట్టేశాను. గుమ్మానికి ఎదురుగా వస్తారనమాట ఈ గణపయ్య. ఇంకా నేను శిల్పారామంలో హైదరాబాద్లో తీసుకున్నానండి గణపయ్యని. ఇంకా కింద ఉంది కదా లీఫ్ స్టైల్లో ఉంది కదా, ఆ లీఫ్ ఏమో ఐకియాలో తీసుకున్నానమాట. ఎలిఫెంట్స్ కూడా ఐకియాలో తీసుకున్నాను. అవి ప్యూర్ బ్రాస్ కాదు, గణపయ్య మాత్రం ప్యూర్ మనకి ఇత్తడితో వచ్చిన గణపయ్య అనమాట. చాలా వెయిట్తో ఉంటారు. శిల్పారామంలో తీసుకున్నానండి. ఇంక ఇక్కడైతే కృష్ణయ్యని పెట్టుకో ఉంటానమాట. ఇంకా ప్యూర్ బ్రాస్ అండి, చాలా వెయిట్తో ఉంటారు. ఈ కృష్ణయ్య మన ఇంటికి ఎలా వచ్చారు అనేది ఒక వీడియో పెట్టున్నాను. మన వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఇంకా అలా మన ఇంటికి ఆ కృష్ణయ్య వచ్చారనమాట. ఇంక ఇక్కడ కూడా ధూపం పెట్టుకుంటాను. స్వామికి ఏదైనా ప్రసాదం డ్రై ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకుంటాను. ఇంకా ముందర ఇట్లా ఈ బౌల్లో ఫ్లవర్స్ అవి వేసి ఉంచుకుంటాను అనమాట. ఇంకా మన ఇంట్లో ఉండే దేవుని విగ్రహాలు, ఇంకా పూజా మందిరం ఇవంతా కూడా ఇంతేనండి. అదండి ఇవాల్టి వీడియో. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఈ పూజా మందిరం గురించి
మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.